వెంకటేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో 'చంటి' ఒకటి. మీనా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 1992లో విడుదలైంది. రవిరాజ పినిశెట్టి దర్శకుడు. ఈ సినిమాని తమిళంలో వచ్చిన 'చిన్న తంబి'కి రీమేక్‌గా తీశారు. అక్కడ ఈ మూవీని చూసిన నిర్మాత కెఎస్ రామారావు తెలుగు రీమేక్ రైట్స్‌ని తీసుకున్నారు. మొదట ఈ కథని బాలకృష్ణకి చెప్పారట. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. తనకు ఇలాంటి మూవీస్ సెట్ కావన్నారంట. ఆ తర్వాత రాజశేఖర్ వద్దకు వెళ్ళింది. దీనికి ఆయన బాగా సూట్ అవుతారని భావించారు. అయితే ఆ సమయంలో మాస్ యాక్షన్ మూవీస్‌తో బిజీగా ఉన్నారు రాజశేఖర్. వరుస సక్సెస్‌లతో కెరీర్ పీక్‌లో ఉన్నారు. చిరంజీవికి పోటీగా రాణిస్తున్నారు. అలాంటి సమయంలో తాను ఇలాంటి సినిమా చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించారు. 'చంటి' కథని రిజెక్ట్ చేశారు. అనంతరం మరో హీరో వద్దకు వెళ్ళింది. రవిరాజ పినిశెట్టి దర్శకుడిగా కన్ఫర్మ్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్‌తో ఈ మూవీని చేయాలని నిర్ణయించుకున్నారు. ఆల్మోస్ట్ సినిమా ప్రకటన కూడా జరిగింది. కానీ చివరి నిమిషంలో హీరో మారిపోయాడు. అప్పటికే తమిళంలో విడుదలై ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దీంతో రాజేంద్ర ప్రసాద్ ఇమేజ్ సరిపోదని భావించిన టీమ్ వెంకటేష్ వద్దకు వెళ్లారు. ఆయన సురేష్ బాబు వినగానే ఓకే చెప్పడంతో వెంటనే పట్టాలెక్కింది. చాలా ఫాస్ట్‌గా మూవీని ఫినిష్ చేసి 1992 సంక్రాంతికి విడుదల చేశారు. దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టారు. ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాదు, అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది.